వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ జోనల్ కమిటీ కన్వీనర్ బాడి శంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ ఉంటారు. ఎలా చూస్తారు దీన్ని? ఓటమి గెలుపు అనేది మాకేంటో తెలుసు, మా లీడర్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఓటమి నుంచి గెలుపుకి వచ్చాం మేము. నువ్వు గెలుపు నుంచి ఓటమికి వెళ్ళావు. ఓటమి ఎలాగుంటుందో ఈరోజు చూస్తున్నావు నువ్వు. మాకు భయం లేదు ఓటమి అంటే, నీకు భయం ఓటమి అంటే. అందుకని భయం వేసి దానికి తక్కువ దీనికి ఎక్కువ అంటున్నావు. అసలు నీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకో. నీకు ఏ స్థాయికి ఇచ్చేశారో ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకో. ఇంకా దిగజారిపోతావు, ఇంకా దిగజారిపోతావు. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నీకు సింగిల్ డిజిట్ ఇవ్వడానికి, ఏ ఎన్నికలైనా సరే, కార్పొరేషన్ కానీ పంచాయతీ కానీ ఏ ఎలక్షన్ ఇచ్చినా నీకు సింగిల్ డిజిటే కరెక్ట్. సార్ ఇప్పుడు చూస్తే దాదాపు 11 సంవత్సరాలకు సార్ ఇప్పటికి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యేసరికి అధికారం చేతికి వచ్చేసరికి ఈ రోజున జనసేన పార్టీ కానీ డిప్యూటీ సీఎం కానీ కళ్ళు పైకెక్కి నేను చెప్పంటారు. ఎలా స్పందిస్తారు దీన్ని? కళ్ళు పైకెక్కితే మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నాం, అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఎవరికి ఈ స్వతంత్రం వచ్చిన కానించి 70 సంవత్సరాల్లో చేయని పనులు కూడా మేము చేస్తుంటే నీకు కళ్ళు పైకెక్కి ఒళ్ళు మదం ఎక్కి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బెంగళూరు పారిపోతున్నావు. మళ్ళీ తాడాపల్లి ప్యాలెస్కి వస్తావు, ఒకరోజు ప్రెస్ ముందు కనబడతావు, మళ్ళీ వెళ్ళిపోతావు. అసెంబ్లీకి రానోడు ప్రజా సమస్యల గురించి నీకేం తెలుసు? రా అసెంబ్లీలో మాట్లాడు. బడ్జెట్ మీద మాట్లాడుతున్నావు నువ్వు. గారడ లెక్కలు చెబుతున్నావు. గారడ పనులు చేసి గారడ లెక్కలు చెప్పి గత ప్రభుత్వంలో ఏం చేసావు నువ్వు? ఎన్ని తప్పులు చేసావు? ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంతమందిని మోసం చేసావు? మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. రా అసెంబ్లీకి రా, చర్చించుకో, ఎవరేంటో తేలుద్ది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా అంకెల గారడి తప్ప అందులో పెద్ద ఉపయోగపడేది ఏమీ లేదు. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే మా ప్రభుత్వ బడ్జెటే చాలా బాగుంది, కేటాయింపులు కూడా బాగుందని చెప్తారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఎన్నికల ముందేమో ఆర్భాటాలుగా ప్రచారం చెప్పారు, సాధ్యం అమలు కానటువంటి హామీలు ఇచ్చారు. ఈ రోజున కేటాయింపుల్లో మాత్రం శూన్యం అంటారు. మేము బడ్జెట్ గురించి ఆయన మాట్లాడినప్పుడు బడ్జెట్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. ఊరికినే ప్రెస్ పెట్టేసి ఈ అంకి ఎంత, ఈ అంకి ఎంత, ఆ అంకి ఎంత కాదు. నువ్వు రా, డిబేట్కి రా. మేము మా పెద్దలు వస్తారు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది వచ్చి మాకు 8 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నువ్వు 2 సంవత్సరాలు అంకెలు గారడ చెప్తున్నావు. పోయిన సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ చెప్పలేదని. అసలు నీకు ఎవరిచ్చారు ఆ డేటా? మాకే అర్థం కావట్లా. అసలు బడ్జెట్ గురించి ఆయన మాట్లాడకూడదండి. నువ్వు అసెంబ్లీకి రానప్పుడు నీకు ఈ బడ్జెట్ల గురించి నీకెందుకు ఈ గోల? ప్రజల గురించి నీకెందుకు? బడ్జెట్ గురించి ఆయనకి సున్నా. ఆయనకి తెలిసిందంతా సున్నా. ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలనేది ప్రజలు ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చినా ఇప్పటివరకు అయితే తన పద్ధతులు అయితే మార్పు రాలేదు. పవన్ కళ్యాణ్కి ప్రజలు ఆదరించి ఈ రోజున అధికారం చేపట్టారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని ఒకసారి గుర్తించుకోవాలి. ప్రజలు ఓట్లేసినట్టు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా బాడి శంకర్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నిఖిల్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.